ధ్యాన బోధన సామాజిక సేవకు గుర్తింపుగా గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ వారిచే గౌరవ డాక్టరేట్ అందుకున్న కొసనంకోట నాగశ్యామలారావు మాస్టర్ కు గురువారం సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఊటుకూరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు బండారు ఆనందప్రసాద్, తిరుపతి శ్రీ శ్రీనివాస రామలింగేశ్వర దేవాంగ నిత్యాన్నదాన సత్రం ప్రధాన కార్యదర్శి నక్కిన చిన వెంకటరాయుడు, ఏపీ హైకోర్టు న్యాయవాది కర్రా రవి, రాష్ట్ర దేవాంగ ప్రతినిధులు మెట్ల విఠలరావు, అలంక నాగేశ్వరరావు, మంగళగిరి నగరంలోని కుప్రా కాలనీలోని డాక్టర్ కేకేఎన్ శ్యామలారావు స్వగృహంకు చేరుకుని నాగశ్యామలారావు, విజయలక్ష్మి దంపతులను శాలువాలతో, పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో మంగళగిరి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి అల్లక తాతారావు, కొండక వెంకటేశ్వరరావు, ఆనెం మల్లేశ్వరరావు, మాన్యం అచ్చయ్య, కటకం చిన సత్యనారాయణ, ఎర్రా సత్యనారాయణ, కొమ్మన శివ, ఆకాశపు మల్లేశ్వరరావు, పిచ్చిక నాగ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఊటుకూరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. నేను రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షులుగా పనిచేస్తానండి. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘ ముఖ్యులు కొంతమంది ఈ మంగళగిరి గ్రామం ఇచ్చేసిన ముఖ్య విషయం ఏమిటంటే, మన లెక్చరర్ శ్రీ కొసనం శ్యామలరావు గారికి ఈ మధ్యకాలంలో కన్యాకుమారి యూనివర్సిటీ నుంచి వారికి గౌరవ డాక్టరేట్ వారు అందుకోవడం జరిగింది. అలాగే త్వరలో న్యూఢిల్లీలో కూడా విద్యావాచస్పతి అనే ఒక బిరుదు కూడా స్వీకరించబోతున్న శుభ సందర్భంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం తరపున వారిని చిరు సత్కారం చేసి గౌరవించాలని ఒక సదుద్దేశంతో మరి ఈ పెద్దలందరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘ పెద్దలు తాతారావు గారు, అల్లక తాతారావు గారు, అలాగే మరి గ్రామస్తులు, సంఘ పెద్దలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా జరిపించినందుకు మరి మంగళగిరి దేవాంగ సంక్షేమ సంఘం వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారములతో సెలవు. చాలా సుదినం. ముఖ్యంగా మంగళగిరి దేవాంగ సంక్షేమ సంఘం వారి యొక్క ఆధ్వర్యంలో దేవాంగ రాష్ట్ర అధ్యక్షులు, అట్లాగే అఖిలాంధ్ర చేనేత ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ బండారు ఆనందప్రసాద్ గారు, అలాగే ఏనేటువంటిది త్వరలో రాష్ట్ర హైకోర్టు ఏనేటు న్యాయవాది కాబోతున్నటువంటి కర్రా రవి గారు, మెట్ల విఠలరావు, దేవాంగ అమరావతి దేవాంగ సంక్షేమ సోదర దేవాంగ సభ్యులందరి సమక్షంలో ఈరోజు పెద్దలు, పూజ్యులు, మరి విద్యా ప్రదాత శ్రీ కొసనం కోటనాగ శ్యామలరావు దంపతుల్ని ఈ మధ్యన రీసెంట్గా వారి యొక్క కృషికి విద్య వ్యాప్తిలో కన్యాకుమారి యూనివర్సిటీ ద్వారా వారికి డాక్టరేట్ లభించటం దేవాంగ జాతికే గర్వకారణం. అదేవిధంగా త్వరలో ఏనేటి న్యూఢిల్లీలో వారు అందుకోబోతున్న విద్యా వాచస్పతి బిరుదుని అందుకోబోతున్నటువంటి ముందుగానే అభినందనలు తెలియజేస్తూ, వారి దేవాంగులు అంటేనే విద్యా ప్రదాతలు, విజ్ఞానం కలిగినటువంటి వారు, సాధుత్వంతో విజ్ఞానవంతులు సహంగా. దానికి కారణం ఈ చేనేత వృత్తి ద్వారా జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఏనేటువంటిది ఉపయోగిస్తే కానీ ఈ కళకళ చేతాకొక చిలుక లాంటి అనేటువంటి వస్త్రం తయారు కాదు. కాబట్టి జ్ఞానవంతులు ఈ ఏనేటువంటి దేవాంగ బిడ్డలు. అలాంటి వారిని ఏనేటువంటి విద్యా ప్రదాతగా ఉపాధ్యాయ స్థాయిలోనే కాకుండా హై స్కూల్లో అనేటువంటి వైస్ ప్రిన్సిపల్గా వ్యవహరిస్తూ అనేక మందిని ఇంగ్లీష్లో, ఆంగ్లేయంలో విద్యా చేస్తూ వారి సేవకి మరి దేవాంగ జాతి అంతా కూడా గర్వించేటట్టుగా ఈరోజు రాష్ట్ర అధ్యక్షులైన శ్రీ ఊటుకూరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారి యొక్క ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులుగా నేతృత్వంలో వారిని గౌరవించుకోవటంలో ముఖ్యంగా మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది. వారి మరింత రిటైర్మెంట్ స్టేజ్లో కూడా మరింత అనేటువంటి ఆయురారోగ్యాలతో వారి ఇరువురు కూడా దంపతులు ఏనేటువంటి అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఆ దేవల మహర్షి యొక్క ఆజ్ఞతో ఏనేటువంటి ఆరోగ్యవంతులై మరింత ఏనేటువంటి యోగా ప్రధానంగా
ప్రశాంతమైన విశాలమైన సహృదమైనటువంటి మనసు కలిగినటువంటి యోగా ఏర్పాటు చేసే దాంట్లో కూడా వారి సేవా తత్పరులు మరింత కావాలని అమ్మవారిని మరొక్కసారిని కోరుకుంటూ వారికి సకల ఐశ్వర్యాలతో పాటు ఆయురారోగ్యాలతో శ్రీ శ్యామలరావు వారి దంపతులు ఉండాలని చెప్పి దేవాంగ జాతికి నేను సేవ చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై దేవాంగ, జై జై దేవాంగ. ఈ రోజుల్లో అంటే డాక్టరేటు ఎవరికన్నా వచ్చినా, ఏదైనా బిరుదు ఎవరికన్నా వచ్చినా కొన్ని సందర్భాల్లో ఏంటి వీరికి కూడా బిరుదు వచ్చిందని ఆశ్చర్యం వ్యక్తం చేసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కానీ కొసనం శ్యామలరావు మాస్టర్ గారికి ఒకే సంవత్సరంలో ఒక డాక్టరేట్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ, గ్లోబల్ హ్యూమన్ పీస్ యూనివర్సిటీ ద్వారా కన్యాకుమారిలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయటం, అదే సంవత్సరం మరి ఢిల్లీలో విద్యా వాచస్పతి అనే బిరుదుని మరి ఇప్పటికే ప్రకటించటం, ఇది ఇప్పుడున్న కొన్ని పరిస్థితులకి విభిన్నంగా మా మాస్టర్ గారికి డాక్టరేట్ వచ్చింది, మా మాస్టర్ గారికి విద్యా వాచస్పతి బిరుదు తీసుకోబోతున్నారని గర్వంగా మేమందరం చెప్పుకునే తరుణం ఇది. నేను వాస్తవం చెప్తా ఉన్నా. అంటే అటువంటి పరిస్థితులు మనం చెప్పుకుంటా ఉన్నామంటే ఆ వ్యక్తి జీవితంలో ఏం చేశారు, ఏం చేస్తే ఈ గౌరవ డాక్టరేట్ పొందారు, విద్యా వాచస్పతి బిరుదుని ఢిల్లీలో తీసుకోబోతా ఉన్నారనేది ఒకసారి అందరం కూడా మనం అవలోకనం చేసుకోవాలి. ఆయన సీకే కళాశాలలో మంగళగిరిలో ఆంగ్ల అధ్యాపకులుగా విధులు సక్రమంగా నిర్వర్తించి 34 సంవత్సరాలు సుదీర్ఘమైన మరి అధ్యాపకులుగా ఆయన జీవితాన్ని గడిపి పదవీ విరమణ పొంది, అలాగే ధ్యాన మందిరం ధ్యాన విద్య పత్రిజీ గారి దగ్గర ధ్యాన విద్యలో కూడా చాలా లోతుగా, అంటే ధ్యానం అంటే ఏదో కూర్చున్నామా 5 నిమిషాలు మౌనంగా మనం ఉన్నామా అనేది కాకుండా ధ్యానంలో కూడా లోతైన అధ్యయనం చేసి పరిపక్వత స్థాయిలో ధ్యానాన్ని నేర్చుకుంటూ ఇతరులకి నేర్పి ఆ గురువుగారి ఫోటోని ఈరోజు ఆయన వాట్సాప్లో కూడా మరి ప్రొఫైల్ పిక్గా పెట్టుకుని, అంటే అదే నా జీవితం, నా సర్వస్వం, ఈరోజు సమాజానికి కావాల్సింది పవిత్రమైన ధ్యానం, నిశ్చలమైన మనస్సు, అచంచలమైన ఆత్మవిశ్వాసం ధ్యానం ద్వారానే వస్తాయని చెప్పి గమనించిన వ్యక్తిగా ఆయన నిర్వర్తించిన తీరు, అన్నిటికీ మించి ఆయన నవ్వు, ఆయన మంచితనం, జీవితంలో ఆయన ఇప్పుడు వరకు వివాదాస్పదగా ఎప్పుడు ఉండుండ్రు అనేది నా యొక్క భావన. ఈ జీవితంలో ఇన్ని సంవత్సరాల్లో వివాదంలోకి వెళ్ళిన వ్యక్తిగా ఎక్కడ కూడా ఎవరో ఆయన గురించి చెప్పుకుని ఉండరు. ఎవరితో అన్నా సౌమ్యంగా ఆకట్టి పడేసే విధంగా ఆ నవ్వు, ఆ పలకరింపు, ఆ క్షేత్రస్థాయిలో, ఆ దిగువ స్థాయిలో ఎంత ఎదిగినా కానీ కింద స్థాయిలో ఆయన ఉంటూ గొప్పలకు పోకుండా నిజంగా గొప్ప వ్యక్తి. నిజంగా ఇది ఒక చేనేత ముద్దుబిడ్డ, మంగళగిరి వాస్తవ్యులు, దేవాంగ జాతికి చెందిన ఒక మంచి వ్యక్తికి అందినందుకు మేమందరం కూడా, చేనేతలందరూ కూడా సగర్వంగా, మా మాస్టర్ గారికి ఎంతోమంది డాక్టరేట్లు తీసుకోవచ్చు, కానీ అందులో తీసుకున్న వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఆ డాక్టరేట్కి గౌరవం వస్తుంది, ఆ వ్యక్తికి గౌరవం వచ్చే విధంగా మాస్టర్ గారు ఉన్నా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. అటువంటి వ్యక్తి మా పెడన వాస్తవ్యులు అవ్వటం, పేద చేనేత కుటుంబం, నాకు తెలుసు అక్కడ వాళ్ళ లోకల్గా స్థానికులు కూడా చెప్పారు నాతో, పేద చేనేత కుటుంబంలో పుట్టి చేనేత వృత్తి చేసుకుంటూ ఎదిగిన తర్వాత ఆయన కష్టంతో ఉద్యోగాన్ని సంపాదించి ఆ ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వర్తించి పదవీ విరమణ చేసి సమాజ అంటే ఆ జీవితం స్ట్రెచ్ ఎలా సాగింది అనేది ఒక ఉదాహరణ, పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు. అటువంటి గొప్ప వ్యక్తిని సత్కరించుకోవడం అనేది మా అందరూ అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ అవకాశం కల్పించినందుకు శ్యామలరావు మాస్టర్ గారి దంపతులకి, అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం వాళ్ళకి, మేము వస్తున్నామని తెలిసిన వెంటనే ఇంతమంది పెద్దలందరూ కూడా సంఘ సేవ మీద, కులం మీద, చేనేత మీద అభిమానులందరూ కూడా ఇక్కడికి చేరారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు. ఒక మంచి వ్యక్తిని ఈరోజు మన నోటి ద్వారా చెప్పగలుగుతున్నాం అనే ఒక తృప్తి. మీలాంటి మనుషుల్ని మరింత మందిని తయారు చేయాలి మాస్టర్ గారు. మీరు చాలామంది విద్యార్థులను తయారు చేశారు. మీరంటే నాకు చాలా గౌరవం, అభిమానం కూడా. మీ పలకరింపు, ఆ నవ్వులో
నిష్కల్మషమైన మనసు, నవ్వు, హృదయం, మంచి హృదయం మీలాంటి వాళ్ళు సమాజాన్ని నడిపించాలి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ సేవలు సమాజానికి మరింత అవసరం. చక్కగా చేయండి. అందరూ మిమ్మల్ని నిజంగా హక్కుని చేర్చుకునే సంఘం కూడా ఇక్కడ ఉంది. మీలాంటి వ్యక్తుల్ని మంచి సంఘం సమిష్టిగా కార్యక్రమాలు చేసే అమరావతి సంఘం అన్న కూడా నాకు చాలా అభిమానం. మీ సంఘం పట్ల, మీ పట్ల అనే భావంతో ఉంటారు వాళ్ళు కూడా ఎక్కడున్నా కూడా. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు అందరికీ. అలాగే మీడియా మిత్రులు కూడా నిజంగా వచ్చి చక్కగా కవర్ చేస్తూ ఉన్నారు. నాకు చాలా అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మాస్టర్ గారి దంపతులు కూడా మీరు చక్కగా మంచిగా ఆయురారోగ్యాలతో సంతోషంగా మీరు ఎట్లాగే ఉండాలి. సమాజ సేవలు కూడా మీరు మరింత మమేకం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచరేణాది గచ్చతి. ముందుగా నా హృదయం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా దేవాంగ జాతి అంటే కబీర్ కూడా మన జాతి అండి, చేనేతలకు సంబంధించిన అతనే. మనకి చేనేతల్లో జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానం పెరగటానికి కారణం ఆయన చెప్పాడు ఒక పుస్తకంలో. ఏమంటాడంటే, మనం ఇలా అనలు తొక్కేటప్పుడు ఈ బొట్టన వేలు ఎక్కువగా కదులుతుందంట, దానివల్ల ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది అని చెప్పి వారు ఒక పుస్తకంలో కబీర్ కూడా చేనేత బిడ్డే. ఇలా మనం అంతా కూడా చేనేతలకు సంబంధించి ఉండటం చాలా సంతోషం. తరువాత నేను యాక్చువల్గా నర్సరావుపేటలో లెక్చరర్గా నా జీవితం ప్రారంభమైంది. అయితే ఆ రోజుల్లో ఎన్టీఆర్ వర్క్ పెంచి ఉన్న మనుషుల్ని అడ్జస్ట్ చేస్తే ఇక్కడికి మంగళగిరికి నన్ను వేశారనమాట. వేస్తే చాలామంది అన్నారు, వాళ్ళందరూ ధనవంతులు, నేనేమో చాలా పేదరికం నుంచి వచ్చానని చెప్పాను కదా. మాస్టర్ గారు హైదరాబాద్ వెళ్ళి బీసీబీ సెంటర్ అయిన మంగళగిరికి వేయించుకున్నాడు అని అన్నారు అందరూ. అయ్యా, నాకు మంగళగిరి పేరు విన్నా కానీ నేను చదువుకునే రోజుల నుంచి ఉంటారు మా వాళ్ళు అని విన్నాను, కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు, డబ్బులు లేక అసలు ఆ ప్లేస్ కూడా చూడలేదు. హైదరాబాద్ వెళ్ళి చేయించుకునేంత దమ్ము తాహతు ఉంటే నా పేరు తప్పు పడింది 10th శ్యామలయ్య అని పడింది, సర్టిఫికేట్లు అన్నింటిలో అదే ఉంటుంది, నాకు అది శక్తి లేదు. అంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసే అంత ఇది లేదు, ఆర్థికపరమైన వనరులు లేవు, అలాగే ఉంచుకున్నా, పోతే పోయిందిలే అని. అంతే అన్నమాట నా పరిస్థితి. కాబట్టి ఇవాళ నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి రాష్ట్ర అధ్యక్షులు, ఆల్ ఇండియా ఫెడరేషను, తర్వాత నక్కిన వీళ్ళందరూ సామాన్యులు కాదు, వీళ్ళు అలాగే కర్ర రవి గారు, అల్లంకి నాగేశ్వరరావు గారు, మెట్ల విఠలరావు గారు, మా దేవాంగ సంక్షేమ సంఘ అమరావతి, వీళ్ళందరూ కూడా రావడం నాకు చాలా ఆనందంగా ఉందన్నమాట. ఏం చెప్పాలో తెలియక మరి వాళ్ళందరికీ కూడా, పెద్దలందరికీ పాదాభివందనాలు, మరియు మా సంఘం వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులు కూడా చాలా మరి ఎంతో ప్రేమతో వస్తుంటారు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం మంగళగిరి గౌరవ సలహాదారులైనటువంటి శ్రీ కొసనం కోట నాగశ్యామలరావు మాస్టర్ గారు ఇటీవల బెంగళూరుకు చెందిన ఒక యూనివర్సిటీలో గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు వారైనటువంటి శ్రీ ఊటుకూరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు, అలాగే ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ బండారు ఆనంద ప్రసాద్ గారు, అలాగే తిరుమల తిరుపతి దేవాంగ సంక్షేమ సంఘానికి సంబంధించిన నిత్యాన్నదాన సత్రానికి సంబంధించిన ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ నక్కిన చెరవెంకటరాయుడు గారు, అలాగే మా మాస్టర్ గారు వారందరినీ కూడా ఒకసారి వారిని స్వాగతించి వారిని అతిథులుగా ముందుగా వారిని గౌరవించబోతున్నారు. ఆ తర్వాత వారు సత్కరిస్తారు. ఉంచండి, తొందరపడకండి, నేను తీసుకుంటా కావాలప్పుడు, మీరు మామూలుగా ఉండండి. నమస్తే గారు రాలేదా? మీరు ఫోన్ పెట్టేసి ఎవరికి సన్మానం చేస్తున్నారు చెప్పండి. మీరు ఒక్క నిమిషం స్టార్ట్ చేయండి. తిరుపతి అఖిల భారత దేవాంగ సత్రం నిత్యాన్నదాన సత్రం ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ నక్కిన చెరవెంకటరాయుడు గారు వారికి సత్కరిస్తున్నారు మా మాస్టర్ గారు దంపతులు. అలా పేరు ఆయన చెప్పేటప్పుడు పేరు చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ ఆనంద ప్రసాద్ గారు వారిని మాస్టర్ గారి దంపతులు గౌరవిస్తూ
మీరు పదవి సార్. మీరు ఉపాధ్యాయులు గారు రిటైర్ అయ్యి డాక్టరేట్ తీసుకుని పెద్దలైనటువంటి అలాగే హైకోర్టు న్యాయవాది కర్రా రవి గారు వారిని సత్కరిస్తున్నారు. విజయవాడ దేవాంగ సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీ మెట్ల విఠలరావు గారికి ఒడిదుడుకులు ఎత్తు పొలాలు ఎన్నో ఉన్నాయి. మరి పెడన గ్రామంలో జన్మించి మరి అక్కడి నుంచి ఆయన చిన్నప్పుడే ఉన్నత చదువు చదవాలనే ఒక సంకల్పంతో ఈ చేనేత ఆ పేదరికాన్ని వదిలి నేను చాలా పెద్ద మాస్టర్ కావాలనే ఒక పట్టుదలతో ఒక ఇంగ్లీష్ మాస్టర్గా ఎదిగారు. ఎదిగి ఎంతోమంది విద్యార్థుల్ని ఇంగ్లీషు పాఠాలతో తీర్చిదిద్దారు. అయితే ఆయన ఎక్కడ కూడా ఆయన గొప్పతనాన్ని కాకుండా ఎదట వాళ్ళలో గొప్పతనం కోసం ఆయన ఎంతో చేయాలనే తపనతో ఉన్నారు. మరి మంగళగిరి చింతకింద కనకయ్య హై స్కూల్లో కూడా ప్రధాన ఉపాధ్యాయుల తర్వాత ఉండే ప్రిన్సిపల్గా కూడా సేవలు అందించారు. ఎంతో మంది విద్యార్థులకి వారు సేవలు అందించారు, తీర్చిదిద్దారు. అలాగే వారి విశ్రాంతి జీవితంలో కూడా యోగ సాధన ద్వారా సమాజానికి సేవలు చేస్తూ ఎంతో మన్ననలు పొందుతున్నటువంటి శ్రీ మాస్టర్ గారు ఇటీవల కన్యాకుమారిలో ఒక యూనివర్సిటీ వారు డాక్టరేట్ పురస్కారం అందుకున్నారు. ఆ గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకోవటమే కాకుండా అలాగే జూలై 27వ తేదీన న్యూఢిల్లీలో మరో పురస్కారం కూడా విద్యా వాచస్పతి అనే ఒక పురస్కారాన్ని అందుకోబోతున్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షులైనటువంటి శ్రీ ఊటుకూరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మా మంగళగిరి విచ్చేసి వారితో పాటుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి నిత్యానదాన దేవాంగ సత్రానికి ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ నక్కిన చినవెంకటరాయుడు గారు, అలాగే ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ బండారు ఆనంద ప్రసాద్ గారు, అలాగే ప్రముఖ న్యాయవాది శ్రీ కర్రా రవి గారు, అలాగే శ్రీ మెట్ల విఠలరావు గారు, శ్రీ అలంక నాగేశ్వరరావు గారు కూడా ఈ రోజున మా మాస్టర్ గారి దంపతుల్ని గౌరవించి సత్కరించేందుకు వచ్చారు. వారందరికీ స్వాగతం పలుకుతూ వారి సత్కారాన్ని కొనసాగించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం తరఫున అభినందనలతో చిరు సత్కారం. ఒకసారి ఇటు చూడండి సార్ అందరూ. మీ అందరికి పాదాలు పెద్దలందరికీ